కంటే మేమే గొప్పవాళ్ళమని చెప్పుకునే స్థాయిలో మీ అహంకారం పెరిగింది. దాన్ని తగ్గించుకోవాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇదే మీ పతనానికి దారి తీస్తుందనే విషయం కూడా ఈ సందర్భంగా మేము స్పష్టంగా సూచిస్తున్నాం. ఈ దేశంలోని కోట్లాది మంది ప్రజలు శ్రీకృష్ణుని దేవుడిగా ఆరాధిస్తున్నారు. అట్లా ఆరాధిస్తున్నటువంటి శ్రీకృష్ణుని భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసి మీరు శ్రీకృష్ణుని ఘోరంగా అవమానపరిచిండు. దీన్ని అణగారిన వర్గాల సమాజం, ముఖ్యంగా యాదవ సమాజం అంగీకరించదని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇది యాదవ సమాజంకి మీరు ఇమీడియట్ గా క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మా అధినేత మందకృష్ణ మాదిగ గారు ఈ దేశంలో ఉన్న పురాణాల సాక్షిగా శ్రీకృష్ణుడు మా భావాన్ని ఒక ప్రకటన చేసిండు. మా అధినేత ఎంఆర్ఎస్ అధినేత మందకృష్ణ మాదిగ గారు ఈ దేశంలో ఉన్నటువంటి పురాణాల సాక్షిగా శ్రీకృష్ణుడికి దళిత జాతులకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని విశ్లేషించి శ్రీకృష్ణుడు మాకు బావ అవుతాడని ఒక ప్రకటన చేసిండు. యాదవ వర్గానికి చెందినటువంటి శ్రీకృష్ణుడు మాకు బావ అవుతాడని చెప్పేసి దళిత తరఫున మందకృష్ణ మాదిగ గారు మాట్లాడితే యాదవులో లేని అభ్యంతరాలు బ్రాహ్మణులకు ఎందుకో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. యాదవ సమాజం అంతా దాన్ని స్వాగతిస్తున్నది, దాన్ని స్వీకరిస్తున్నది. మాకు మొదటి నుండి యాదవులకు దళితులకు మధ్య మాకు బలమైన అనుబంధం ఉన్నదని మందకృష్ణ మాదిగ గారు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాల పట్ల యాదవ సమాజం ఏకీభవించి అంగీకరించి దానిపై హర్షం వ్యక్తం చేసుకుంటే వాళ్ళకు లేని అభ్యంతరాలు బ్రాహ్మణులకు ఎందుకో వాళ్ళు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మొదటి నుండి యాదవ దళిత సమాజం ఐక్యమత్యంతో ముందుకెళ్తుంది. కానీ మీరు వాళ్ళ మధ్య చిచ్చులు పెట్టాలని ప్రయత్నాలు చేయడం ఏమాత్రం సరికాదు. యాదవ సమాజం మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఆ వ్యాఖ్యలను స్వీకరించింది, గౌరవించింది, ఆ వ్యాఖ్యలను సమర్థించింది. కానీ మీరు శ్రీకృష్ణుని అగౌరవపరిచి యాదవుల మనోభావాలు కూడా దెబ్బతీసారు కాబట్టి ఆ యాదవ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా బ్రాహ్మణ సమాజాన్ని మేము స్పష్టంగా డిమాండ్ చేస్తూ కుల వ్యవస్థ మీద మీ అభిప్రాయాలు ఏమిటో స్పష్టంగా బయట పెట్టాలి. కింది కులాల పట్ల మీకున్నటువంటి వైఖరిని వెంటనే విడనాడాలని సందర్భంగా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మీరు సమానత్వానికి అనుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా? రాజ్యాంగానికి లోబడి సమానత్వాన్ని కోరుకుంటారా, సమానత్వాన్ని వ్యతిరేకిస్తారా? ఆ విషయంలో మీరు స్పష్టంగా తీర్చుకోవాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇక త్రేతాయుగంలో కులాలు లేవు కాబట్టి వానరులను గిరిజనులుగా ఎట్లా గుర్తించారు? ఇది అజ్ఞానమని మాట్లాడుతున్నారు. ఆ అజ్ఞానం బ్రాహ్మణులకే ఉన్నది తప్ప ఎంఆర్ఎస్ జమానికి లేదు. అడవి బిడ్డలు, ప్రకృతి బిడ్డలు. ఆనాడు కుల వ్యవస్థ లేదని మీరు మాట్లాడుతున్నారు. వానరులు గిరిజనులు అని చెప్పడానికి ఆధారం లేదని మీరు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు కూడా అడవి ఉన్నది, అడవి బిడ్డలు ఉన్నారు, ప్రకృతి బిడ్డలు ఉన్నారు. అప్పుడు కుల వ్యవస్థ లేదు, మరి ఇప్పుడు కుల వ్యవస్థ ఉన్నది. మరి ఇప్పుడు కుల వ్యవస్థ ఉంటే అడవుల్లో ప్రకృతి బిడ్డలుగా జీవిస్తున్న వాళ్ళందరూ ఎవరో బ్రాహ్మణ సమాజం సమాధానం చెప్పాలి. ఇప్పుడు అడవుల్లో నివసిస్తున్నదంతా గిరిజనులే, అడవిలో జీవన కొనసాగిస్తున్నటువంటి ప్రకృతి బిడ్డలంతా గిరిజనులే కదా. ఈ గిరిజనుల యొక్క పూర్వీకులే ఆనాటి వానరులు అనే విషయం బ్రాహ్మణ సమాజం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అలాగే ఆనాడు జాంబవంతుడు ఉన్నాడు, ఈనాడు మాదిగ సమాజం ఉంది. ఈ మాదిగ సమాజం యొక్క పురాణ పురుషుడే మా ఆది జాంబవంతుడు. కాబట్టి ఆనాడు కులాలు లేవు, మరి ఈనాడు కులాలు వచ్చినాయి కదా. మరి ఈనాడు కులాల సృష్టి ఎవరి వల్ల జరిగింది, ఎందువల్ల జరిగింది? కులాన్ని పెంచిన వాళ్ళు ఎవరు, కులాన్ని పుట్టించిన వాళ్ళు ఎవరు, పెంచి పోషిస్తున్నది ఎవరో బ్రాహ్మణ సమాజం సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ దేశంలో సామాజిక సంస్కరణకు వ్యతిరేకం. ఈ దేశం మరింత పటిష్టం కావడానికి, ఈ దేశం మరింత ఐకమత్యం సాధించడానికి తీసుకువచ్చే అనేక సామాజిక సంస్కరణలను మొదటి నుండి బ్రాహ్మణ సమాజం వ్యతిరేకించుకుంటూ వస్తుంది. వీళ్ళకు అణగారిన కులాల వ్యతిరేక భావం వీళ్ళలో అనువనంగా ఉన్నది. వీళ్ళలో రిజర్వేషన్ల వ్యతిరేక భావం అనువనంగా ఉన్నది. సందర్భం వచ్చే ప్రతిసారి అణగారిన కులాల వ్యతిరేకతను, రిజర్వేషన్ల వ్యతిరేకతను నిరంతరం చాటుకుంటా రావడం జరుగుతున్నది. అందులో భాగంగానే నిన్న రిజర్వేషన్లను రద్దు చేయాలి, ఇంకెంతకాల రిజర్వేషన్లను మాట్లాడిండు. రిజర్వేషన్లు రద్దు చేయాలని మాట్లాడే మీరు కుల వ్యవస్థను రద్దు చేయాలని ఎందుకు మాట్లాడతలేరు? రిజర్వేషన్లు ఇంకెంతకాలం అని మాట్లాడుతున్న మీరు
కుల వ్యవస్థ ఇంకెంతకాలం కొనసాగుతుందనే విషయం వీరు ఎందుకు మాట్లాడతలేరు? కుల వ్యవస్థ మాత్రం అట్లాగే కొనసాగాలా? కుల వ్యవస్థ వల్ల వచ్చే అత్యున్నత గౌరవం మీరు పొందాలా? కుల వ్యవస్థ వల్ల అంటరానితనంతో పాటు అనేక అకృత్యాలకు ఎస్సీ ఎస్టీ బీసీ అడగానే కులాలు ఇంకోటికి బలి కావాలా? కుల వ్యవస్థ మీద మీరు మాట్లాడకుండా రిజర్వేషన్లు రద్దు చేయాలనే నైతిక అర్హత మీకెందుకుంటది? నైతిక అర్హత మీకెందుకున్నది? దమ్ముంటే కుల వ్యవస్థ రద్దు చేయాలని మీరు మాట్లాడండి. ఆ తర్వాత రిజర్వేషన్ల మీద మాట్లాడండి. ప్రతి సందర్భంలో రిజర్వేషన్ల మీద విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసే బ్రాహ్మణ సమాజం తమ వైఖరిలో ఇకనైనా మార్పులు తెచ్చుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ సమాజంలో ఇవాళ రిజర్వేషన్ల పరిధిలోకి రాని కులం అంటే ఏదైనా ఉన్నదా? భారతీయ సమాజంలో రిజర్వేషన్ల పరిధిలోకి రాని కులం ఏది లేదు. ఇండియాలో ఉన్న ప్రతి కులానికి వాళ్ళ రిజర్వేషన్ల పరిధిలోకి వస్తున్నాయి, రిజర్వేషన్లు అందుతున్నాయి. దాన్ని మీరు గుర్తించాలని సందర్భంగా మేము కోరుతున్నాం. అంబేద్కర్ కోరుకున్నాడు 10 సంవత్సరాల్లో ఈ దేశంలో సామాజిక అసమానతలు తొలగిపోతాయి. ఈ రిజర్వేషన్ల ద్వారా తరతరాలుగా అంటరాని తరానికి గురైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాల ప్రజలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఉన్నతిలోకి వచ్చి ఈ దేశంలో సామాజిక సమానత్వం సాధ్యమవుతుందని అంబేద్కర్ కలలుగన్నాడు. అందుకే 10 సంవత్సరాల్లోపు రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేసి ఈ దేశంలో సామాజిక సమానత్వం తీసుకురండి, ఆ తర్వాత రిజర్వేషన్ తీసేయమని అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఒకవేళ 10 సంవత్సరాల్లోపు కూడా ఈ సామాజిక సమానత్వం సాధ్యం కాకపోతే, ఈ 10 సంవత్సరాల్లోపు కూడా దళిత అణగారిన కులాలకు రిజర్వేషన్లు సంపూర్ణంగా అందుబాటులోకి రాకపోతే, ఈ రిజర్వేషన్ల ద్వారా సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం రాకపోతే అవసరమైతే ఆ 10 సంవత్సరాల రిజర్వేషన్లు ఇంకో 10 సంవత్సరాలు కొనసాగించాలని అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సామాజిక సమానత్వం రానంత వరకు రిజర్వేషన్లు ఉండాలని అంబేద్కర్ కోరుకున్నాడు. సామాజిక సమానత్వం వచ్చేంత వరకు ఈ రిజర్వేషన్లు తప్పనిసరిగా ఉండాల్సిందే అని చెప్పేసి ఎంఆర్పిఎస్ భావిస్తున్నది. పద్మశ్రీ పురస్కారం మందకృష్ణ మాదిగ చేసిన సేవకు గుర్తింపు. నిన్న మీరే ప్రెస్ మీట్లో మాట్లాడిండు. మందకృష్ణ మాదిగ గారు గుండె జబ్బుల చిన్నారుల కోసం పెద్ద ఉద్యమం చేస్తుండు, ఆరోగ్యశ్రీ వచ్చిందని మీరే మాట్లాడిండు. మరి వాళ్ళ గుండె జబ్బుల చిన్నారుల కోసం ఉద్యమం చేసి ఆరోగ్యశ్రీ పథకం సాధిస్తే దాని ద్వారా ఉచిత ఆపరేషన్లు పొందుతూ వైద్య సాయం పొందుతున్న వాళ్ళలో ఒక్క మాదిగలే లేరు. మీ బ్రాహ్మణులతో మొదలుకొంటే అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. వికలాంగుల కోసం మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం నడిపితే వాళ్ళ జీవితాలు మారినాయి. వికలాంగుల ఫలితాలు వాళ్ళు పొందుతున్నారు. అందులో మాదిగలు మాత్రమే లేరు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. వృద్ధులు వితంతుల పెన్షన్లు సాధించాలని పోరాటం చేస్తే దాన్ని పొందుతున్న వాళ్ళు కేవలం మాదిగలే లేరు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని పోరాటం చేస్తే దాని ద్వారా ఫలితాలు అందుకున్న కుటుంబాలు కేవలం మాదిగలే లేరు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సామాజిక మానవ ఉద్యమాలు నడిపిన చరిత్ర మందకృష్ణ మాదిగ గారికి ఉంది. దాని ఫలితాలు కులంతో మతంతో సంబంధం లేకుండా కోట్లాది మంది ప్రజలకు చేరినాయి. ఆ చరిత్ర కేంద్ర ప్రభుత్వానికి అర్థమైంది. అర్థమైన తర్వాతనే గుర్తించి ఇవాళ పద్మశ్రీ అవార్డు ఇచ్చిందనే విషయం బ్రాహ్మణ సమాజం గుర్తించుకోవాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మందకృష్ణ మాదిగ గారు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మీరు డిమాండ్ చేయడం మీ అవివేకానికి అజ్ఞానానికి నిదర్శనమని మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం. మేము ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత, మా అధినేత మందకృష్ణ మాదిగ గారు ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాని మీద ముందుకెళ్తామే తప్ప వెనక్కి ప్రసక్తే ఉండదని బ్రాహ్మణ సమాజం గుర్తుంచుకోవాలని, ఈ విషయంలో ఎంత దూరమైనా వెళ్ళడానికి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం సిద్ధంగా ఉందని, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది, పరివర్తన తెచ్చుకోవాల్సింది, కింది కులాలతో సఖ్యతగా నడుచుకోవాల్సింది, కింది కులాల పట్ల సానుభూతితో వివరించవలసింది, కుల వ్యవస్థ రద్దు కోసం, సామాజిక అసమానత నిర్మూలన కోసం, సామాజిక సమానత్వం కోసం అన్ని కులాలతో కలిసి నడవాల్సిన బాధ్యత బ్రాహ్మణుల పెద్దల మీద ఉన్నది. దాన్ని వాళ్ళు మరొకసారి గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ, ఆ దిశగా భవిష్యత్తులో మందకృష్ణ మాదిగ గారు తీసుకునే నిర్ణయాలను స్వాగతించే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణేతర సమాజం అంతా మందకృష్ణ మాదిగ గారితో కలిసి నడవాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతున్నాం.